వాణిమాల వెనకాల. నేను మా ఫ్రెండ్ మారుతి మన భవాని ఉన్నాము. చిన్న రూమ్ అనమాట. ఆల్వాల కథ మీకు తెలిసుంటది. ఆల్వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నిలబడితే ముగ్గురు నిలబడితే ప్లేస్ ఉంటుంది. నలుగురు వస్తే ఒకళ్ళేమో పడుకోవచ్చు, ఇద్దరు వస్తే నిలబడవచ్చు, ముగ్గురు వస్తే ఇంకా అసలు ప్లేస్ ఉంటుంది. అలాగా మేము ఒకరైతే ఉండొచ్చు కాళ్ళు ముడుచుకుని, ఇద్దరైతే కాళ్ళు బయట పెట్టాల్సింది. ముగ్గురైతే సమస్య లేదు, ఇద్దరు ఉండేవాళ్ళు. అయితే ఏమైందంటే వాళ్ళు కఠినంగా ఉండేవాళ్ళు విషయంలో. ఒకసారి రెంట్ కట్టకపోతే వాళ్ళు ఏం చేశారంటే బయట ఈ టాయిలెట్ ఉంటుంది, దాన్ని తాళం వేశారు. తాళం వేసి ఎక్కడికి వెళ్తాం, ఇంకేదో బయట అప్పుడు ఇప్పుడు సులభలాగా అప్పుడు సులభమైన మార్గాలు ఏం లేవు, చాలా దుర్లభంగా ఉండేది. అలాంటి ఒక రోజు రెండో రోజు తర్వాత ఏం చేశారంటే ఇంకా మేము అది కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చామని తెలిసిన తర్వాత నెక్స్ట్ సామాన్లు బయటపడేసి, సామాన్లు బయటపడుతున్నప్పుడు నేను షూటింగ్ బయలుదేరి వెళ్తున్నాడు బోస్ బాబు గారు పక్కన పోర్షన్ లో ఉంటాడు. ఆయన ఏంటి అన్నాడు. అనేప్పటికీ మేము ఇద్దరు వెళ్ళి ఇట్లా వచ్చామండి హైదరాబాద్ నుంచి. ఏం చేస్తామని సినిమా కోసం వచ్చాము, పరిచయం ఎవరు లేరు, సామాన్లు బయట పెట్టేస్తారు. తర్వాత పని చేసి సామాన్లు లోపల పెట్టుకుని ఆయన ఇంట్లో పెట్టేసుకున్నాం. సామాన్లు అంటే ఏముంటుందండి, ఒక సూట్ కేసు కూడా కాదు, ఒక గుడ్డల సంచి ఉంటుంది, రెండు అలాంటివి. ఒక దాంట్లో మొత్తం పుస్తకాలు ఉంటాయి, తిరుమలాత్రి శ్రీశ్రీ మొదలుపెట్టి, ఇంకో దాంట్లో పుస్తక డ్రెస్సులు. ఆ తర్వాత ఏం చేశారు, దాంట్లో పెట్టమని చెప్పారు. పెట్టమని చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేశారు, దాసరి గారి కాంప్లెక్స్ వెళ్ళిపోయారు. అది వివేక్ కాంప్లెక్స్ ఉంటే చూడండి, అక్కడ గురుగారి ఇంటికి. ఆ ఇంట్లో ఇంకో పోర్షన్ మేము ఆయనతో పాటు మేము కూడా వెళ్ళిపోయాం. నాలాగా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు, నేను భావాని కాకుండా ఒక కాస్ట్యూమ్ అసిస్టెంట్, అట్లా ఎవరు వచ్చినా కూడా ఆశ్రయం ఇచ్చేవాళ్ళు. పాప కానీ ఆయన వైఫ్ అక్కని పిలిచేవాళ్ళం ఆమెని.